సాయికి పెట్టేస్తాను. వాసుదేవే భగవతి భక్తి యోగా ప్రయోజిత జనయత్యాశు వైరాగ్యం జ్ఞానం యద్బ్రహ్మ దర్శనం. కృష్ణ భక్తి భావన యందు నెలకొని శ్రీకృష్ణకు నచ్చిన భక్తి శీఘ్రమే జ్ఞానమును వైరాగ్యమును వానితో పాటుగా ఆత్మానుభూతిని కలగజేయును. సదైవాత్మనాత్మానం నిస్సంగం సమదర్శనం నిస్సంగం సమదర్శనం హేయోపాయ పాదేయ రహిత హేయోపాదేయ రహిత మరూఢం పదమీక్షతే మరూఢం పదమీక్షతే. దివ్య జ్ఞానం వలన విశుద్ధ భక్తుడు సమదృష్టిని కలిగి ఉండి తనను నిస్సంగుడుగా గాంచును. దేనిని అతను ఉన్నతమైన దానిగాను లేదా హేయమైన దానిగాను చూడడు. పరమ పురుషుడితో సమానమైన గుణములు కలిగినట్టు అట్టి దివ్య స్థితికి తాను చేరినట్టుగా అతడు అనుభూతిని చెందుతాడు. జ్ఞానమాత్రం పరబ్రహ్మ జ్ఞానమాత్రం పరబ్రహ్మ పరమాత్మేశ్వర పుమాన్ దృశ్యాదిభి పృథగ్భావై దృశ్యాదిభి పృథగ్భావై భగవాన్ ఏకాయతే. పూర్ణ పురుషోత్తముడు భగవానుడు ఒక్కడే పూర్ణమైన దివ్య జ్ఞానమై ఉన్నాడు. కానీ వివిధ మగు అవగాహనలు అనుసరించి అతడు నిరాకార బ్రహ్మముగాను పరమాత్మునిగాను దేవదేవునిగాను లేదా పురుషావతారముగాను గోచరించును. భాష్యము శీల ప్రభుపాదుల వారి ద్వారా భక్తి యోగం అనేది ఆధ్యాత్మిక జ్ఞానము మరియు త్యాగ గుణము లేని వారికే ఉద్దేశించబడిందని అల్ప జ్ఞానం కలిగిన వారు పలుకుతారు. అంటే భక్తి యోగం ఆధ్యాత్మిక జ్ఞానం లేదు, వాళ్ళకి త్యాగ గుణం లేదు. అందుకనే పొద్దుగూకులు మా భక్తి అంటారు కొంతమంది. కాల్పానికులు అల్ప జ్ఞానం కలవారు పలుకుతారు. కానీ నిజమేమిటంటే మనిషి పూర్ణ భక్తితో శ్రీకృష్ణుని భక్తి యోగంలో నిలిస్తే విడిగా వైరాగ్యం కోసం ప్రయత్నించాల్సిన అవసరం వైరాగ్యం కోసం ప్రయత్నించవలసిన అవసరం లేదు. ఆధ్యాత్మిక జ్ఞాన వికాసానికై వేచి ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఏం చేయాలి భక్తులు? భక్తియుత సేవ భక్తియుత సేవ భక్తియుత సేవ అటుతోటి జ్ఞానం వైరాగ్యం ఇందా చెప్పారుగా, జ్ఞానం యత్యాశు వైరాగ్యం జ్ఞానం యద్బ్రహ్మ దర్శనం. అలా భగవంతునికి మనం చేసే సేవ భక్తియుత సేవ శీఘ్రమే, చాలా లేటుగా కాదు, జ్ఞానాన్ని వైరాగ్యాన్ని ఇస్తుంది. ధ్యానం ద్వారా కొన్ని లక్షల జన్మలు చేస్తే కానీ భగవంతుని పాద పద్మాల గోరు దర్శనం అవుతుంది. జ్ఞానం కావాలంటే కొన్ని జన్మల దాకా శాస్త్రాలు చదివి అధ్యయనం చెయ్యాలి. కానీ భగవంతునికి చేసే సేవ ఈ జన్మలోనే శీఘ్రమే మనకి జ్ఞానాన్ని వైరాగ్యాన్ని ఆత్మ జ్ఞానాన్ని కూడా ఆత్మ యొక్క అనుభూతిని కూడా కలగజేస్తుంది. అనుభూతి అంటే నేను ఆత్మని అని అనుభూతి చెందినప్పుడు శరీరం కోసం అప్పుడు ఎక్కువ టైం 99% ప్రజలంతా 100% కూడా అంతా నేను ఈ శరీరాన్ని అనుకుని అదే భావంతో పనిచేస్తున్నారు. ఎవరైతే భగవంతునికి ప్రీతిపూర్వకంగా సేవ చేస్తారో ఆ సేవలోనే నెలకొని ఉంటారో వాసుదేవే భగవతి, మరి దేని మీద కూడా మనసు లేకుండా, అలాంటి వాళ్ళకి శీఘ్రమే జ్ఞానాన్ని వైరాగ్యాన్ని ఆత్మానుభూతిని కూడా కలగజేస్తారంట భగవంతుడు. కనుక వేరే వాటి కోసం వేరేగా ప్రయత్నించాల్సిన పని లేదు. శ్రీకృష్ణ భగవానుడు అకుంఠిత భక్తి యందు నిలిచిన వాడు, శ్రీకృష్ణ భగవాన్ యొక్క అకుంఠిత భక్తిలో నిలిచిన వాడు అప్రయత్నముగానే దేవతల సమస్త సద్గుణాలు తన యందు వృద్ధి చేసుకుంటాడని చెప్పబడింది. నిజానికి చిన్నపేట దేవతల సమస్త సద్గుణాలు కూడా తన యందు వాళ్ళ యందు వృద్ధి అవుతాయి. ఎవరైతే అకుంఠితమైన భక్తితో భగవంతుని సేవలో ఉంటారో వాళ్ళకి దేవతలకు ఉండే సమస్త సద్గుణాలు కూడా అబ్బుతాయి అంటారు. మంచి లక్షణాలు, అసూయ, ద్వేషము, సోమరిపోతనం, మందబుద్ధి ఇవన్నీ ఉండవు. దేవతలకి ఇక్కడ జరిగే కూడా తెలుస్తాయి, భక్తులకి వాళ్ళ ఆలోచనలు ఇక్కడ జరుగుతాయి. భక్తులకు కూడా అలాగే తెలిసి వాళ్ళ ముఖం చూడగానే చూడకుండా కూడా వీళ్ళు ఏంటి అనేది కూడా అర్థమవుతుంది అన్నమాట. అంటే మంచి లక్షణాలు అబ్బుతున్నప్పుడు.
కనుక నిజానికి ఆ విధముగానే జరుగుచుండును. మృగ సంహారంలో ఆనందాన్ని అనుభవించి ఒక వేటగాడు భక్తుడైన కారణముగా ఇటు పెట్టిన మృగ సంహారంలో అతను దాంట్లోనే ఆనందాన్ని అనుభవించాడు. అలాంటి వాడు కూడా ఎప్పుడైతే భక్తుడయ్యాడో ఒక చీమ చనిపోవటానికి కూడా ఇష్టపడక వాళ్ళ గురువు వస్తే వెంటనే ప్రణామం చేయకుండా చీమలు ఉన్న ఏమని తుడుచుకొని అక్కడ ప్రణామం చేశాడనమాట. నిర్దాక్షిణ్యంగా జంతువులు గొంతులకు వచ్చి చంపే వ్యక్తి కూడా భక్తి యోగంలోని గొప్పతనం అనమాట. అది మనలో మార్పు రావట్లేదు. భక్తి చేస్తున్న కఠినమైన హృదయం బాట్ల, అసూయ ద్వేషాలు బాట్ల, మానాలంటే పొగిడితేనే సంతోషంగా ఉంటాము. ఎవరు పొగడకపోతే సేవ చేయడానికి కూడా మనకి ఇష్టం ఉండదు. అందరితో పొగిడించుకుంటే ఆనందంతో ఉబ్బి తబ్బిపోతాము. అంటే అదంతా భక్తి కాదు. అవమాన రెండింటినీ కూడా ఒకేలాగా తీసుకోవాలి. వేరే వాళ్ళ పొగడతల కోసం కాదు, భగవంతుని సేవ చేయడం నా ధర్మం అనుకొని చెయ్యాలి. జీవేర స్వరూపు హే కృష్ణేర నిత్యదాస్. ఈ విధంగా భక్తుల గుణాలు ఇట్లా మారతాయి అన్నమాట వాసుదేవుడి యొక్క సేవలో ఉంటే. కనుక ఆధ్యాత్మిక జ్ఞానమును ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందగోరేవారు మానసిక కల్పన ఎందుకు కాలం వృధా చేయక, అంటే మనసుకు తోచినట్టుగా ఆలోచన చేసుకున్నట్ల కాలాన్ని వృధా చేయక విశుద్ధ భక్తి యోగంలో నెలకొనవలను. పరతత్వానికి సంబంధించిన జ్ఞానమును నిశ్చితమైన అభిప్రాయానికి వచ్చే విషయమే బ్రహ్మ దర్శనం అనంతమని చెప్తున్నారు. కనుక ఈ శ్లోకం చాలా ప్రధానమైనది. బ్రహ్మ దర్శనం అంటే బ్రహ్మాన్ని అనుభూతం చేసుకోవడం లేదా అర్థం చేసుకోవడం అని భావము. అలా అర్థమైనప్పుడు ఏమవుతుంది, నేను ఒక ఆత్మస్వరూపాన్ని, దీనికి పొగడతలు కావాలా, డబ్బులు కావాలా, ఆహారం కావాలా, ఏం అక్కర్లా. చేప కంటే మనం ఏసీ రూమ్లో పెడతాము, బంగారు బిస్కెట్లు పెడతాము, నీకు తినడానికి మంచి నేతి హల్వా పెడతామన్నా ఆ చేపకి నీళ్ళే కావాలి. అట్లే సోకరానికి ఏం కావాలి, దానికి మలమే కావాలి, పన్నీరుతో మెచ్చదు. అట్లే నెయ్యి వేసి హల్వా చేసి పెట్టినా నచ్చదు దానికి. అదేవిధంగా మనం ఎప్పుడైతే ఆత్మజ్ఞానాన్ని పొందుతామో శరీరానికి అవసరమయ్యాయి కాదు, అవసరం లేని కూడా ఎన్నో మనం తీసుకుంటూ ఉంటాము. అప్పుడు ఇది మనకి అవసరమా లేదా అనేది మనకు తెలుస్తుంది. కనుక దేవదేవుడకు వాసుదేవుని చూడడంతో దర్శనం అనే పదం సూచిస్తుంది. చూచేవాడు మరియు చూడబడేవాడు ఇరువురు కూడా రూపసహితుడు కానిదే దర్శనానికి తావులేదు. మనకు చూసే శక్తి ఉంటే, కళ్ళుంటే భగవంతుని దర్శించగలము. అట్లే భగవంతుని దర్శనం చేసుకోవడం అంటే ఆయనకు రూపంలో అయితే ఎలా దర్శిస్తాము? ఈ శ్లోకంలో ఏం చెబుతున్నారు, వాసుదేవే భగవతి భక్తి యోగ ప్రయోజిత. అంటే ఆయనకు రూపం ఉంది కాబట్టి ఆయనకు సేవ చేస్తున్నాం. అక్కడ వ్యక్తి లేకపోతే ఎవరికి చేస్తారు? ఈ పూజ సామాన్ని ఎవరికి గడుగుతారు, అలంకారాలు ఎవరికి చేస్తారో, పూలు ఎవరు చేస్తారో, పూలు ఎవరు గుచ్చుతారు, వంట ఎవరు చేస్తారు, పొగ ఎవరు పెడతారు, మరి అభిషేకాలు ఎవరు చేస్తారో, ఇంతమందికి దర్శనము హారతులు ఇచ్చే అవకాశం ఎట్లా వస్తుంది? కానీ నిరాకారవాదులు ఇన్ని విధాలుగా భగవంతుడికి రూపం ఉంది అని అర్థమవుతుంది మనకి. వాళ్ళు ఏమంటారు, రూపం లేనే లేదు. లేకపోతే ఎవరిని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నావు నువ్వు? అక్కడ ఎవరి కోసం ధ్యానం చేస్తున్నావు? ఎవరి కోసం? జ్ఞానం కోసం గ్రంథాలు చదువుతున్నావు. కనుక చూసేవాడికి రూపం ఉంటేనే, కళ్ళు ఉంటేనే చూడగలడు. రూపం లేని కళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? అట్లే చూడాలి అంటే అక్కడ ఒక వస్తువు భగవంతుడు ఉన్నాడు అంటే ఆయనకు కూడా రూపం ఉందని ఈ శ్లోకం ద్వారా నిర్ధారణ అవుతుంది. కానీ వాళ్ళు ఏమంటారు, లేదు రూపం. కొంతమంది దేవుడే లేడు అసలు, మాయావాదం, నిరాకారవాదం. ఈ విధముగా బ్రహ్మము యొక్క అంటే ఆత్మ యొక్క స్వభావం ఎరగడానికి భక్తులు ప్రత్యేక విచారణ చేయవలసిన పని లేదు. భగవద్గీత సైతం ఈ విషయాన్ని బ్రహ్మభూయాయ కల్పతే అని చెప్తుంది. సగుణాన్ సమయతిత్వాన్ని బ్రహ్మభూయాయ కల్పతే అని చెప్తుంది. అనగా భక్తుడు శీఘ్రమే ఆత్మదర్శనాన్ని పొందగలడు. కేవలం భగవంతుని చేసే భక్తియుత సేవ ద్వారా శీఘ్రమే ఆత్మదర్శనాన్ని పొందగలుగుతారు. ఇక మహోన్నతుడు చాలా గొప్ప భక్తుని యొక్క చిత్తము ఇంద్రియ కలాపాల యందు సమభావమును పొందును. అంటే నాకు ఇది నచ్చింది, ఇది నచ్చలేదు,
ఇక్కడ నాకు ఈ పని చేస్తే పొగడ్తలు వస్తాయి, ఈ పని చేస్తే అవమానం వస్తుంది. పొగడ్తలు వచ్చేది మాత్రమే చేస్తాయి. ఈ విధంగా మానవమానం పట్టించుకోరు మంచి భక్తులు. ప్రియాన్ని అప్రియానికి కూడా దూరంగా ఉంటారు. ఇది నాకు ఇష్టమైంది, ఇది నాకు ఇష్టం లేదనుకోరు. భగవంతుడికి ఏది ఇష్టమైతే అదే నా ఇష్టం. ఆయన ఏది తింటే అదే నేను తింటా. ఆయన ఎలా ఉంటే నేను అలాగే ఉంటా. ఆయన ఎలా ఉండే బుద్ధినిస్తే అలాగే ఉంటా. ఇలా అనుక్షణం కూడా తస్మా సర్వేషు కాలేషు మా మనుస్మరయుధ్యచ మయి అర్పిత మనోబుద్ధి మామేవా నా సంశయ. అన్ని వేళల్లో అన్ని కాలాల్లో కూడా భగవంతుడిని స్మరించుకుంటూ మనసుని బుద్ధిని ఆయన మీద లగ్నం చేస్తూ మన పనులు, జాబులు ఉన్నాయో వ్యాపారాలు ఉన్నాయో చేసుకోవచ్చు. కొంతమంది ఒక ఏడాది 2 ఏళ్ళు చేసి కూడా నేను పొద్దుగోకులు ఇంట్లో ఉన్నా బయట ఊళ్ళకు తిరుగుతున్న ఒక్క క్షణం మర్చిపోవట్లేదు అంటారు. ఏమో మరి వాళ్ళకి అంత తొందరగా ఎలా వచ్చిద్దో. నాకైతే 20 ఏళ్ళ నుంచి చేస్తున్నా కూడా రావటం లేదు, గుర్తు రావట్లా. పాట పాడుతుంటే మనసు ఎక్కడికో పోతుంది, జపం చేస్తుంటే మనసు ఎక్కడికో పోతుంది. అది అంత సులభం కాదు దేవుడు మీ మనసు లగ్నం కాదు. చాలామంది జపం చేయమంటే అమ్మ మీ గుళ్ళో భజనలన్నీ పడతా ఉంటాయి, మేము బాగా ఇంట్లో కూర్చొని పొద్దుగులు 24 గంటల నిద్రపోతున్నాడు హరే కృష్ణ అనుకుంటాము అని చెబుతారు. మీకు నిద్రలో గుర్తొస్తున్నాడు కృష్ణ? అదే. కనుక ఆధ్యాత్మిక జ్ఞానం అభివృద్ధి చెంది భౌతిక ఆకర్షించి వైరాగ్యం అనేది మహోన్నతమైన భక్తుల్లోనే కనపడతాయి. అవి మనం అంత ఉన్నత స్థాయికి వెళ్ళలేదు కదా, అవి ఏవి లేవు మనకి. స్వీయ భోగార్థమే పనిచేయని కారణంగా అతని అప్రియం ఉండవు. సొంత ఆనందం కోసం ఏది చేయరు కాబట్టి గొప్ప భక్తులు వాళ్ళకి ప్రియమైంది ఉండదు, అప్రియమైంది ఉండదు. అంటే అన్నిటిని కూడా ఒకేలాగా చూడగలుగుతారు. భగవంతుడు చెబుతున్నాడు సమశత్రువచ మిత్రేచ, శత్రువుని మిత్రుడు ఒకేలా చూడగలుగుతాం మనం. కనుక ఏది చేసినా ఏది ఆలోచించినా భగవంతుని ప్రీతి కోసమే ఉంటుంది అలాంటి వారి కార్యము. కనుక ఈ భౌతిక జగత్తులో కానీ ఆధ్యాత్మిక జగత్తులో అతని సమచిత్తము పూర్తిగా వ్యక్తం అవుతుంది. ఎక్కడ ఒకవేళ భగవంతుడి దగ్గరికి అర్హత వచ్చి అక్కడికి వెళ్ళినా కూడా అదే విధంగా ఉండగలుగుతారు. ఇక్కడ ఆ బుద్ధి రాంది అక్కడికి పోయినాక ఎలా వస్తుంది మనకి? ఇక్కడ ఏదైతే చేస్తున్నామో అక్కడ కూడా మనకు అదే వస్తుంది. కనుక అతడు అదేవిధంగా అష్టాంగ యోగ పద్ధతి ద్వారా అతను పరమాత్మగా గోచరించను. కానీ విశుద్ధ కృష్ణ భక్తి భావన యందు మనిషి భగవంతుణ్ణి పరతత్వాన్ని అర్థం చేసుకుని ప్రయత్నించినప్పుడు అతను పరమ పురుషుడిగా అనుభూతమవుతాడు. బ్రహ్మము కేవలం జ్ఞానం ద్వారా అనుభూతమవుతుంది. ఇక్కడ వాడిన పరమాత్మేశ్వర పుమాన్ అనే పద సమూహం దివ్యమై ఉన్నది, పరమాత్మని సూచించుతున్నది. పరమాత్ముడు సైతము పురుషుడిగానే వర్ణించబడిన భగవానుడు అనే పదము మాత్రం నేరుగా దేవదేవుని ఐశ్వర్యము, యశస్సు, బలము, సౌందర్యము, జ్ఞానము, వైరాగ్యము అనే షడ్విభూతులు కలిగిన వాడుగా సూచిస్తుంది. వివిధ ఆధ్యాత్మిక లోకములందు అతడే దేవదేవుడు, పరమాత్ముడు, ఈశ్వరుడు. పుమాన్ అనేది పదములు భగవద్ విస్తారములు అనంతుని సూచిస్తున్నవి. ఇప్పుడు ఇచ్చిన నామాలన్నీ అనంత దేవుడిని సూచిస్తున్నాయి అంత. కనుక భగవంతుణ్ణి అర్థం చేసుకోవడానికి మనిషి చివరిగా భక్తి యోగమును చేపట్టవలసి ఉంటుంది. భక్తి యోగం అంటే భక్తియుత సేవ. ఇప్పుడు ఇక్కడ మందిరం ఉంది కనుక మనం ఇన్ని సేవలు చేస్తున్నాం. ఒట్టి జపం చేసుకుంటూ ఏమి లేకుండా ఉంటే టేస్ట్ వస్తుందా? 24 గంటలు చేయగలరా? మనిషి ఎప్పటికీ ఆపకుండా చేయగలిగేది ఏంటి? సేవ చేసినా కూడా అలసిపోతారు. ఇదే సేవ రేపుందు బాగా, రేపు కార్తీక పున్నమి, ఎల్లుండి ఇంకా ఎక్కువ సేవ. ప్రసాద వితరణ ఉంది చాలా మందికి. అలాగే 5 రోజులు పెట్టామనుకోండి ప్రసాద వితరణ, వాళ్ళు ఎవరో దాతలు దయదలిసి తీసుకొచ్చి, దయదలిసి అంటే భగవంతుడి మీద దయదలిసేదేంది? భగవంతుడు బుద్ధి పుట్టించి ఎవరైతే తెచ్చిస్తారో 5 రోజులు అన్నదానం చేశాం అనుకోండి, అప్పుడు కూడా అబ్బా నాకు చాలా చెయ్యాలని ఇంకా వండుతానంటావా? అమ్మ దండం పెడతారు, అమ్మా ఇంకా పెట్టకమ్మా మేము చేయలేమమ్మా. సేవ మీద కూడా ఉండదు మనకి. ఎంత విన్నా వినగలిగేది శ్రవణము. జపం కూడా అంతే. దర్శనం కూడా ఎక్కువసేపు చేసుకోలేమి. గంటలు కష్టపడి రెడీ చేస్తే 5 నిమిషాలు చూస్తాము, 10 నిమిషాలు చూస్తాము, గంట సేపు దేవుడిని చూస్తాం, నిలబడగలమా? అందుకనే కృష్ణ ఏం చెబుతున్నారు, మనం చేయలేని చెప్పట్లా, నా ముందే నిలబడి నన్నే చూస్తూ దాంట్లో ఆనందాన్ని పొందడం కన్నా నేను చెప్పింది చేసిన నాకు ప్రీతిపాత్రలు ఉంటున్నారు.
కృష్ణ చెప్పింది చేయకుండా మనకు నచ్చింది చేసి కృష్ణానుగ్రహాన్ని ఎలా పొందుతాం మనం? కనుక ధ్యానయోగం, జ్ఞానయోగం, అట్లా ఎన్ని యోగాల్లో తిరిగినా కడకు అతను భక్తి యోగ స్థితికి రావాల్సినది. అప్పుడే పరమాత్ముడు, ఈశ్వరుడు, కుమాన్ వంటి వర్ణన స్పష్టంగా అర్థమవుతాయి. భక్తుడైనా లేదా కామ్యకర్మరతుడైనా మోక్షగామి అయినా బుద్ధిని ఉపయోగించి పూర్ణ భక్తితో భక్తి యోగం అందే నిలబడవలెను. శ్రీమద్ భాగవతంలోని 2వ స్కందంలోనే ఉపదేశించబడింది. శృణ్వత్వాం సపదా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయం తుస్తు భద్రాణి విఘ్నోతి సుహృత్సుతాం. 2వ అధ్యాయం చాలా ఇంపార్టెంట్ శ్లోకాలు చాలా ఉన్నాయి, అలా చెప్పబడింది. కనుక కామ్యకర్మల ద్వారా మనిషి పొందగోరేది ఏదైనా, అతడు ఉన్నత లోకాలకు వెళ్ళగోరినా కేవలం భక్తియోగాన్ని చేస్తే సాధించవచ్చుని అందుకు తెలుపబడింది. శ్రీకృష్ణ భగవానుడు షడైశ్వర్య సంపన్నుడు కనుక వాటిలో దేన్నైనా అతను తనను అర్పించడానికి ఇవ్వగలడు. ఎవరైతే తనను తాను భగవంతుని సొత్తును, ఆయన ఈ దేహం నువ్వేమన్నా చేసుకొని తనను తాను అర్పించుకుంటారో, మనం డబ్బులు అర్పించడమో, పువ్వులు అర్పించడమో, భోగా అర్పించడమో కాదు, తనను తానే ఒక పువ్వులాగా భగవంతుని పాదాలకు సమర్పించుకుంటారో అలాంటి వారికంట ఎన్ని భౌతికమైన ఎన్ని కోరికలు అయితే కృష్ణ కోసం వదులుకున్నారో అవన్నీ కృష్ణ ఇవ్వగలుగుతారు. అంత ఐశ్వర్యం కృష్ణ దగ్గర ఉంది, అంత జ్ఞానం ఉంది, వైరాగ్యం ఉంది, బలం ఉంది. అట్టి ఒకే ఒక్క దేవదేవుడు పరమ పురుషుడు గాను, లేదా నిరాకార బ్రహ్మము గాను, లేదా పరమాత్ముడు గాను వివిధ చింతనాపరులకు అనుభూతం అవుతాడు. నిరాకారవాదులు నిరాకార బ్రహ్మములో లీనమవుతారు, కానీ నిరాకార బ్రహ్మాన్ని అర్చించడం ద్వారా అది సాధ్యపడదు. భక్తి యోగాన్ని చేపట్టి అదే సమయంలో భగవంతుని యందు లీనమవగోరితే అది సాధ్యమవుతుంది. అనగా ఎవరైనా సాయుధ్య ముక్తిని కోరితే భక్తి యోగాన్ని చేపట్టాలి. నిరాకారవాదులు ధ్యానం చేసి సాయుధ్యం అవుతామంటారు, కారంట. భక్తి యోగంలోకి వచ్చి మనలాగా సేవ చేసి నీలో లీనమవుతామంటే కానిచ్చుకుంటాడు కృష్ణ. స్వరూప, సామీప్య, సారూప్య, సాలోక్య, సారిష్టి, సాయుధ్య 5 రకాల ముక్తులు ఉన్నాయి భక్తుల సామర్థ్యంలో చెప్పబడింది. సమీప అంటే ఆయనకు చాలా దగ్గర సేవలు, అంతరంగిక సేవలు. సారూప్య అంటే ఆయన లాంటి రూపాన్ని పొందడం. సారిష్టి ఆయన లాంటి ఐశ్వర్యాన్ని పొందడము. తర్వాత సాయుధ్య ఆయనలో లీనమైపోవటము. ఈ 5 రకాల ముక్తుల్లో దేని కొన్నా కూడా కృష్ణ ఇస్తాడు. భక్తి యోగంలో ఉంటేనే, వేరే వేరే యోగాల్లో లేదు. అందుకనే జ్ఞానయోగం, ధ్యానయోగం అన్నీ కూడా చివరికి భక్తి యోగంలోనే సమాప్తి చెందుతాయి. కనుక భక్తుడు దేవదేవుని ముఖాముఖి చూడగలడు, కానీ జ్ఞానికి యోగికి అది సాధ్యం కాదు. ఇక్కడ సేవ ద్వారా మనం ఎంత ఆనందాన్ని పొందుతున్నామో, శ్రీ శ్రీ గౌర్నితాయ్ కానీ, శ్రీ శ్రీ రాధా మదన్ మోహన్ కానీ, జగన్నాథ్ కానీ సేవ చేస్తూ వాళ్ళు ఫోటోలను ఏమో విగ్రహాలు చెక్కతోటి చేసిన విగ్రహాలను అనుకోవట్లా, సాక్షాత్ భగవంతుడు కొని ఎవరైతే చేస్తారో వాళ్ళకి ముఖాముఖి భగవంతుడు దర్శనం ఇస్తాడు. జ్ఞానికి యోగికి సాధ్యం కాదు. కొన్ని వేల జన్మలో వాళ్ళు సాధన చేస్తే జ్ఞాని కానీ యోగి కానీ అప్పుడు భగవంతుని యొక్క పాద పద్మాలకున్న గోరు దర్శనం అవుతుందంట వాళ్ళకి, ఓన్లీ గోరు. కనుక వారెన్నడూ భగవంతుని పార్షదులు కాజాలరు. యోగి కానీ జ్ఞాని కానీ వారికి భగవంతుని దర్శనము సాధ్యం కాదు, ఆయనతో కలిసి ఉండే అవకాశం కూడా దొరకదు. జ్ఞానాభ్యాసం ద్వారా లేదా నిరాకార బ్రహ్మోపాసన ద్వారా మనిషి దేవదేవుని అంతరంగిక సహచరుడు అవుతాడని ఏ శాస్త్రమునందు నిదర్శనం చూపలేదు. యోగాభ్యాసం చేత కూడా ఎవ్వరూ భగవత్ పార్షదులు కాజాలరు. రూపరహితము కనుక నిరాకార బ్రహ్మం అదృశ్యుడు అని చెప్పబడినాడు. నిరాకార బ్రహ్మజ్యోతి తేజము భగవంతుని ముఖాన్ని కప్పివేస్తుంది. కొందరు యోగులు చతుర్భుజ విష్ణు రూపమును లేదా తమ హృదయంలో చూస్తారు. కనుక వారి విషయమందు భగవానుడు అజగోచరుడే, కేవలం భక్తులకే అతను దర్శనీయుడై ఉంటాడు. ఇక్కడ దృశ్యాదివి అనే పదము ప్రధానమైనది. భగవంతుడు అగోచరుడు మరియు గోచరుడు అయినందున వివిధ లక్షణాలను కలిగి ఉన్నాడు, వివిధ రూపాలను కలిగి ఉన్నాడు. కనుక అది అతని నిజతత్వము, నిజ రూపము, పరమ ఉత్కృష్ట
ఆధ్యాత్మిక భావన మా దేవదేవుడే. విష్ణు పురాణంలో చెబుతున్నారు, విష్ణు బ్రహ్మస్వరూపేణ స్వయమే వ్యవస్థిత అని. విష్ణు పురాణం పలికిందంటే బ్రహ్మము యొక్క నిజతత్వము విష్ణువే, లేదా పరబ్రహ్మం విష్ణువే, స్వయమేవా అని అదియే అతని నిజతత్వము, నిజరూపము, పరమ ఉత్కృష్ట ఆధ్యాత్మిక జ్ఞానము దేవదేవుడే. ఈ విషయమే భగవద్గీత యందు యద్గత్వాన్ని వర్తంతే తద్ధామం పరమమ్మ అని ధృవపరచబడింది. పరమమ్మ అనే పదము ఆ ధామాన్ని చేరగోరి వాడు తిరిగి దుఃఖమయ బద్ధ జీవితానికి మరలిరాడు. అన్ని ప్రదేశాలు, అన్ని స్థానములు, సమస్తము కూడా విష్ణు భగవానుడికే చెంది ఉన్నవి. ఆ దేవదేవుడు స్వయముగా వసించిన ఆ స్థానము పరంధామము, తద్ధామం పరమమ్మ. మనిషి పరంధామంనే తన గమ్యముగా చేసుకున్న వాళ్ళు. ఎక్కడైతే ఆయన స్వయంగా ఎప్పటికెక్కడ లక్షలాది కోట్లాది అవతారాలు ఎత్తినా తన ధామంలో అలాగే నిలిచి ఉంటాడు. ఎక్కడైతే అక్కడ పర్మనెంట్ ఆయన ఉంటాదే ఆయన ధామము. దాని గురించే భగవద్గీతలో కృష్ణ చెప్తున్నాడు, తద్ధామం పరమమ్మ అని. ఆ ధామానికి వెళ్ళడానికే ఏకైక లక్ష్యాన్ని కలిగి ఉండాలి. అంతేగాని నేను డాక్టర్ని కావాలి, నేను ఇంజనీర్లు కావాలి, నేను మంచి భక్తులని చెప్పి అందరితో పొగిడించుకోవాలి ఊరు మొత్తం అని మనం భక్తి చేయడం కాదు. ఒక్కటే లక్ష్యం, తద్ధామం పరమమ్మ అంటున్నాడు. నా ధామానికి రండి అని పిలుస్తున్నాడు, ఆహ్వానిస్తున్నాడు కృష్ణ. మనం ఇంకొంచెం టైం ఉంది, ఇంకొన్ని డబ్బులు కూడా పెట్టాలి, ఇంకొన్ని బాధ్యతలు ఉన్నాయి అంటున్నాము. కనుక భక్తి యోగము, జ్ఞానయోగము, అష్టాంగ యోగము అనేవి యోగములు 3 రకాలుగా ఉన్నవి. వాటిని అవలంబించి వారైన భక్తులు, జ్ఞానులు, యోగులు అందరూ కూడా భవబంధాల నుంచి బయటపడి ప్రయత్నించేవారే. జ్ఞానము తమ ఇంద్రియ కర్మల, భౌతిక కర్మల యందు వేరుపరచ ప్రయత్నిస్తారు జ్ఞానులు. కానీ జ్ఞానయోగి బ్రహ్మమే సత్యము, భౌతిక పదార్థం మిథ్య అని తలుస్తారు. జ్ఞాన అభ్యాసముతో ఇంద్రియాలు భోగము నుండి అనాసక్తము చే ప్రయత్నిస్తారు. అష్టాంగ యోగులు సైతం ఇంద్రియ నిగ్రహానికే ప్రయత్నిస్తారు. వాళ్ళకి ఎప్పుడు ఆ యోగులు, జ్ఞానయోగికి తెలుసుకోవడానికి చదవాలి. జ్ఞానయోగి కింద మీద వాళ్ళ శరీరాన్ని, మనసుని కంట్రోల్ చేసుకుంటూ, భక్తి యోగంలో ఉన్నాళ్ళు ఆడుతూ పాడుతూ నడుస్తూ కూడా భక్తి చేసుకుంటారు, జపం చేసుకుంటూ వాత. అందుకే ఇది ఉన్నతమైంది. కనుకనే శ్రీకృష్ణ భగవాన్ అలా ఇంద్రియాలు ఎప్పుడైతే మనకు వశం కాకుండా ఉంటాయో చెబుతున్నారు, హృషికేశ సేవనం భక్తి రుచ్యతే. హృషికేశుడు సేవ ద్వారా మన ఇంద్రియాలు కంట్రోల్ అవుతాయి. జపం చేస్తుంటే మొన్న నన్ను కూడా ఒకళ్ళు అడిగారు, జపం చేస్తుంటే మనసు అటు ఇటు వెళ్తుంది, ఎలా కంట్రోల్ చేయాలి అంటే ఒకటే మార్గం, భగవంతుని చరణాల మీద మనసు లగ్నం చేయాలి. అయస్కాంతానికి నువ్వులాగా అతుక్కుంటుంది. మాటి మాటికి ప్రయత్నిస్తూ ఉంటే ఏదో ఒక రోజు ఆయన కరుణ లభిస్తే మనం సక్సెస్ అవుతాం. కనుక ఇంద్రియములను శ్రీకృష్ణ భగవానుని సేవ యందు నియుక్తము చేయటమే. అప్పుడు అటు ఇటు పోయే మనసు, అయ్యో ఏ డ్రెస్ వేయాలి, ఎలా అలంకారం చేయాలి, అభిషేకానికి పాలు పెరుగున్నాయి, ఆ ఫ్రిడ్జ్లో లేవా, ఇట్లా ఆలోచిస్తూ కూడా భగవంతుని స్మరణలో ఉండొచ్చు. కనుక సమస్త యోగముల ప్రయోజనము భౌతిక జగత్తు యొక్క ఇంద్రియ కర్మల నుండి విడిపడమే. కానీ వాటి తుది లక్ష్యం నేరుగా ఉండును. జ్ఞానులు బ్రహ్మజ్యోతి యందు లీనమవగోరగా, యోగులు పరమాత్మ యందు లీనమవగోరుతారు. యోగులు భక్తులు భక్తి యోగమును వృద్ధి చేసుకుంటారు, భగవత్ సేవ ఎందులో నెలకొనగోరుతారు. ఆ ప్రేమయుత సేవ ఇంద్రియ నిగ్రహ పూర్ణత్వ స్థితి అవుతుంది. ఇంద్రియాలు నిజానికి జీవలక్షణములు, అవి ఎన్నడూ ఆపలేము. వాటిని ఉన్నతమైన వ్యాపకం ఉన్నప్పుడే అవి హేయ కార్యాన్ని వదిలేస్తాయి. ఎప్పుడైతే ఉన్నతమైన కార్యంలో మనం ఉంటామో తక్కువైంది వదిలేస్తాం. భగవంతుని అలంకారం చేస్తూ, అభిషేకం చేస్తూ సడన్గా అబ్బ నేను ఇది చేయనులే, నేను ఇక్కడ ఊడుస్తాను వస్తారు ఎవరన్నా, అక్కడ సేవ చేసే వాళ్ళకి ఇక్కడ చెప్తే దుఃఖం వస్తుంది. కనుక ఉన్నతమైన రుచి మనకు భగవంతుడి సేవలో దొరికితే అప్పుడు తప్పు పనులు చెయ్యం మనం. అమ్మ ఏం తప్పు చేయట్లేదు, నాన్ వెజ్ తింటలేదు, ఎవరిని తిడతలా, గొడవ పడతలా అనుకుంటాము. మనసు ద్వారా ఎన్ని చేస్తాము, మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా అవి కూడా మనం మానాలి. కనుక భక్తి యోగాన్ని వృద్ధి చేసుకొని భగవత్ సేవ నెలకొంటారు భక్తులు. ఆ ప్రేమయుత సేవయే ఇంద్రియ నిగ్రహకు పూర్ణత్వ స్థితి అవుతుంది.
ఇంద్రియాలు నిజానికి జీవ లక్షణాలు, అవి ఎన్నడూ ఆపబడవు. ఉన్నతమైన వ్యాప్తం ఉన్నప్పుడే అవి నీచ కార్యానికి వెళ్లకుండా ఉంటాయి. కనుక భగవద్గీత చెప్పినట్టుగా పరం దృష్ట్వా నివర్తతే, ఇంద్రియాలకు ఉన్నతమగు కలాపాలు ఇచ్చినప్పుడు వాటి సాధురణ కార్యాలు నిరోధించవచ్చు. కృష్ణ సేవ యందు నెలకొల్పడమే వాటికి ఇవ్వగలిగిన మహోన్నత కార్యము. సమస్త యోగాల ప్రయోజనము శ్రీకృష్ణ భగవానుడి యొక్క భక్తియుత సేవయే. चंद्रा श्रीमद् भागवतम की जय, कलयुग धर्म परिणाम संकीर्तन की जय, जगत गुरु शील प्रभुपाद की जय. हरे कृष्ण. అందరికి ఎవరికన్నా ఏమన్నా సందేహాలు ఉన్నాయా? ఈ అధ్యాయం హరే కృష్ణ అందరికి హరే కృష్ణ. ఈ అధ్యాయం అయిపో వచ్చింది.